టీటీడీ ధర్మశాలలో దాదాపుగా ఇక్కడ దేవస్థానానికి చెందిన 300 రూమ్లు ఉన్నాయి. 300 రూమ్లలో నిత్యము భక్తులు ఇక్కడికే వచ్చి అకామిడేషన్ తీసుకుంటారు. వాళ్ళకి పార్కింగ్ సదుపాయం కూడా మేము ఇక్కడ టీటీడీ చౌల్ట్రీ దగ్గర కల్పించాము. వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ పార్కింగ్ సమస్య కూడా అధికంగా ఉన్నది. తర్వాత ఈ యొక్క ఫుట్పాత్లన్నీ కూడా ఈ యొక్క తోపుడు బండి వాళ్ళు, తర్వాత చిన్న చిన్న టేలాలు వేసుకునే వాళ్ళు ఆక్యుపై చేయడం వల్ల 40 ఫీట్ల రోడ్డు ఒక 15 ఫీట్లకు మాత్రమే కుదించుకుపోవడం జరిగింది. ఆ కుదించకపోవడం వల్ల ఎటువంటి వెహికల్ కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి ఏర్పడ్డది. అలాగే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ డ్రైనేజెస్ కూడా నీళ్లు పోలేని పరిస్థితి. ప్రతి డ్రైనేజ్ పైన కూడా ఇక్కడ ఉన్న డబ్బా వాళ్ళు, తర్వాత తోపుడు బండ్ల వాళ్ళు మొత్తం డ్రైనేజెస్ అన్నీ ఆక్యుపై చేసేసారు. దానివల్ల సిబ్బంది ఎంత వచ్చి ఆ డ్రైనేజీని క్లీన్ చేద్దామన్నా కూడా అది చేయలేని పరిస్థితి వల్ల కొంచెం వర్షం పాటికే ఆ ఒక డ్రైనేజ్ అంతా పొంగి పొర్లి మొత్తం స్ట్రీట్స్ పైనకి రావడం జరిగింది. దానివల్ల భక్తులు దేవాలయానికి పవిత్రంగా స్నానం చేసుకుని రావాల్సిన భక్తులు ఒక డ్రైనేజీ కాళ్ళతోటే దేవాలయానికి వచ్చి మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా దృష్టిలో ఉంచుకొని ఈరోజు మేము మా ఈ గారు మా సిబ్బంది అందరితోటి ఇక్కడికి మేము చేరుకొని వాళ్ళను ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళకు వివరించి వాళ్ళతోటి ఈ యొక్క డ్రైనేజెస్ ఆక్యుపై చేసిన వాళ్ళను అక్కడి నుంచి తొలగించమని అడిగితే వాళ్ళే స్వచ్ఛందంగా మేము చెప్పిన దానికి అర్థం చేసుకొని వాళ్ళే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతున్నది. కొంతమంది మాకు బతుకు తెరువు ఎట్లా అని చెప్పి కొంతమంది ప్రశ్నించగా వాళ్ళని దేవస్థానం యొక్క చెందిన షాప్స్ ఇంకా వేరే దగ్గర మాకు అందుబాటులో ఉన్నాయి. ఆ షాప్స్లో లీజుకు పెట్టినప్పుడు మీకు తప్పకుండా అవకాశం ఇస్తామని చెప్తే కూడా వాళ్ళు కూడా సహకరించి వాళ్ళ ఒక తోపుడు బండ్లు టేలాలన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకుపోవడం జరుగుతుంది. త్వరలోనే ఈ యొక్క ఫుట్పాత్లు ఎవరు ఇంకా ఆక్యుపై చేయకుండా ఈ ఇంజనీరింగ్ సిబ్బందితోటి ఇప్పుడే చర్చించాము. అవి ఎలాగా నియంత్రించాలని చెప్పి వాళ్ళు దాన్ని కూడా ప్లాన్స్ తయారు చేస్తామన్నారు. ఆ ఒక ప్లాన్స్ అయిన తర్వాత ఈ యొక్క ఫుట్పాత్లు ఇక్కడ నుంచి ఆక్యుపై కాకుండా మేము చర్యలు తీసుకుంటాం. అదే డ్రైనేజ్ కూడా నిరంతరంగా ఆ ఒక మురుగునీరు ప్రవహించేటట్లు కూడా మేము ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తున్నాం.